మనం బైబిల్ నుండి ఒక స్టోరీ నేర్చుకుందాం. సామెతలు 12:11 పనిచేసే మనుష్యుడు సమృద్ధిగా ఆహారాన్ని పొందుతాడు, కానీ వ్యర్థమైన పనుల వెనుకపడే వ్యక్తి జ్ఞానం లేనివాడు. ఒక ఊరిలో దావీదు రైతు ఉండేవాడు. అతడు చెరుకు పొలాలు సాగు చేసేవాడు. కానీ తన పొలాన్ని మరింత మెరుగుపరిచేందుకు కొత్త మార్గాలు ఆలోచించేవాడు. ఒకరోజు అతనికి మరో రైతు సామ్యూల్ మంచి చెరుకు సాగు పద్ధతి గురించి తెలిసింది. సామ్యూల్ పొలాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు, మంచి ఎరువులు వేసేవాడు, సమయానికి నీరు పోసేవాడు. దావీదు, నేను కూడా ఇలా చేస్తే మంచి దిగుబడి వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ ఊర్లోని కొంతమంది దావీదుని వెక్కిరిస్తూ ఉండేవారు. కానీ దావీదు వారి మాటలు పట్టించుకోకుండా కృషి చేస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి అతనికి గొప్ప దిగుబడి వచ్చింది. పెద్ద మొత్తంలో లాభం సాధించాడు. అదే ఊరిలో అతనిని ఎగతాళి చేసిన వారు పేదరికంలో మిగిలిపోయారు. పిల్లలు, ఈ కథ మనకు ఏం చెప్తుంది అంటే, కష్టపడే వారికి ఫలితం ఉంటుంది. అయితే అలసత్వం లేదా వ్యర్థమైన పనుల వెనకపడితే నష్టమే.